పైనాపిల్ అండి, పైనాపిల్ అండి రావాలి. పైనాపిల్ అండి, నాటు పైనాపిల్ అండి రావాలండి. చూడండి కాయ ఎలాగుందో, ఈగా ఉంటుంది. ఇగండి ముందు పైనాపిల్ అంటే ఇలా ఉండాలండి. ఇగండి నిల్వకాయలు అయితే ఇలా తెల్లగా ఉండవండి. నిల్వకాయలు అయితే అయ్యా ఈ కాళ్ళు ఊడిపోతాయి సార్. ఇక్కడ ఉన్న కాళ్ళు ఊడిపోతాయి. నిల్వకాయలకైతే ఇలా కాళ్ళు, ఇక్కడ ఉన్న కాళ్ళు ఊడిపోతాయి. ఈ కాడ మేము ఇరగదీసామండి. ఇలా తెల్లగా ఉండాలండి. ఫ్రెష్ కాయలు అయితే ఇలా తెల్లగా ఉంటాయండి కాళ్ళు. ఇలాగ నిలవకాయలు అయితే ఈ మునగ తీసిపోయి మెత్తగా కుళ్ళిపోయి ఉంటాయండి. చూడండి, మీరు కాయలు కొనేవాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోండి. మేము యూట్యూబ్లో పెడతాము, ఇన్స్టాగ్రామ్లో పెడతాము ఇవన్నీ. చూడండి, పైనాపిల్ అంటే రుచిగా ఉండాలి. ఏదో మనకి సాగు అవుతుంది 25 రూపాయలు 30 రూపాయలు అంటే చిన్నకాయలు ఉంటాయండి. ఇక అంత లావులు ఉంటాయండి చిన్నకాయలు. ఇవి బాగా లావండి. సైజు చూడండి కాయ ఎలా ఉంటుందో, బాగా సైజు ఉంటుందండి. కాయ వచ్చి కేజీ 30 కేజీ ఉంటుందండి. 40 రూపాయలు 50 రూపాయలు అమ్ముతామండి. మేమే చెక్కి ఇస్తామండి. మీకు కావాలంటే 40 రూపాయలు 50 రూపాయలు అండి మన దగ్గర కాయలు చెక్కిస్తాము. ఇవ్వండి బోట్లు పెడతారండి. పనికిరాని కాయలు అయితే బోట్లు పెడతారు. ఇవి ఇంకెంతకంటే చిన్నగా ఉంటాయండి. 100కు 4 100కు 3 పెడతారండి ఈ బోట్లు. వాళ్ళు చెక్కేవారండి. ఈ కాళ్ళ దగ్గర కూడా కుళ్ళిపోయి ఈ కాళ్ళు ఉండవండి. అదే పైనాపిల్ అమ్ముతారండి అందరూ, మేము కాదనము. ఎవరిష్టం వాళ్ళదండి. పైనాపిల్ అండి ఇగో చూడండి ఇలా ఉండాలండి ఫ్రెష్గా. ఇగో ఈ ముచ్చుకలు కూడా చూడండి కోసిని తెల్లారి వచ్చిన లోడ్ అండి. ఇవి ఇలా ఫ్రెష్గా ఉండాలండి పైనాపిల్ కాయలు. ఇగో చూడండి, ఇగో ఎరగదీసినా ఎరగదండి ఇది. ఇగో చూడండి ఎరగదండి. నా చేతిలో ఉంది చూడండి. మామూలుగా 100కు 3 4 అయితే చూడాలి ఊరిని ఎరిగిపోతే వాళ్ళు చెక్కేవారండి. ఇగో కాయలు చాలా తీపి ఉంటాయండి. పాలకొండ కాయలు బాగా తీపండి పైనాపిల్లు. ఇంకా చూడండి ఎలా ఉన్నాయో కాయలు నీట్గా. సార్ చూస్తున్నారా? చూడండి ఇవ్వండి. ఇగో పైనాపిల్ ఇవ్వండి. ఇది పైనాపిల్ అండి. చూడండి ఎలా ఉందో నీట్గా చక్కగా బాగుందండి పైనాపిల్. 40 50 ఉంటుందండి. చెక్కిస్తామండి. అలాగే సార్. ఓకే సార్ కంటే 4 కాయలు తీసుకో. 5 కాయలు ఇచ్చే 200 తీసుకో. పెద్ద కాయలుగా తీసుకో పర్లేదులే.